నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణంలో గన్ మిస్ ఫైర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యారు. నిడదవోలు మండలం కాటుకోటేశ్వరం గ్రామానికి చెందిన కారింకి శ్రీనివాస్ మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తాడపల్లిగూడెంలోని నీట్ కాలేజీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయన తన పిస్టోల్ను ప్రతి 6 నెలలకు ఒకసారి నిడదవోలు సీఏ కార్యాలయానికి తనిఖీ చేస్తుంటారు. దీనిలో భాగంగానే గురువారం నిడదవోలు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తన పిస్టోల్ చెక్ చేయించడానికి తీసుకొచ్చారు. స్టేషన్ బయట కూర్చొని పిస్టోల్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బుల్లెట్ రిలీజ్ అయి ఆయన బోటన వేలికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపమని సదరు వ్యక్తిపై క్రైమ్ నంబర్ 194/2024 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నిడదవోలు ఎస్ఐ శోభన్ కుమార్ తెలియజేశారు. కారంగి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనకి పిస్టల్ కలిగి ఉండడానికి లైసెన్స్ కూడా ఉంది. ఆ పిస్టల్ యొక్క లైసెన్స్ని తనిఖీ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన నిడదవోలు పోలీసు సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. వచ్చి మెయిన్ హాల్లో కూర్చున్నప్పుడు అక్కడ బయట బిఫోర్ అది చెక్ చేయించుకునే ముందు తన వెపన్ని సరి చూసుకుంటుండగా అది ప్రమాదవశాత్తు పేలింది. అది అదృష్టవశాత్తు అది రౌండ్ కింద నేల మీద తగలడం వల్ల ఆ స్ప్లింటర్స్ ఆయన కాలికే కొద్దిగా చిన్నగా గీరుకోవడం వల్ల పెద్ద ప్రమాదం అనేది లేకుండా బయటపడింది. ఆ సమయంలో చుట్టుపక్కల కూడా దగ్గరలో ఎవరూ లేకపోవడం కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీని మీద నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తారు.